వైకుంఠపురం దేవస్థానంలో అంతా అన్యాయక్రాంతం జరిగిపోతుంది. శనివారం అన్నదానం విషయంలో మేమేమి ఎటువంటి ఖర్చు రాయను. 80 లక్షల దాకా నా సొంతం ఉంటుంది. ఆయన నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, అన్ని లక్షలు ఖర్చు పెట్టానని బయట చెప్తున్నారని మేము విన్నాం. కూరగాయల కొట్లో లంచం ఉంటుందంట, అన్నిట్లో లంచం వాళ్ళే చెప్పుకుంటారు. మేము సిద్ధంగానే ఉన్నాం అన్నదానం ఖర్చు చూపించడానికి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. చిన్న తిరుపతిగా పేరుగాంచిన తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉంది. ఇక్కడ అన్నదానాలకు సంబంధించి ఓ విషయంలో ఓ భక్తుడైతే వైకుంఠపురం దేవస్థాన అధికారుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ముట్లూరుకు చెందినటువంటి గొరిజాల సత్యనారాయణ అనే భక్తుడు గత కొన్ని సంవత్సరాల నుంచి 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి శనివారం జరిగే ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఇటు బియ్యం దగ్గర నుంచి నిత్యావసర సరుకులు అన్నీ కూడా తానే స్వయంగా ఆ ఖర్చు భరిస్తూ ఆలయానికి వాటన్నిటిని కూడా సమకూరుస్తున్నట్టు చెప్తా ఉన్నాడు. వీటన్నిటికి సంబంధించి సరైన విధానం, సరైన లెక్కలు చెప్పకుండా ఆలయ అధికారులు మొత్తాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అయితే ఆయన ఈరోజు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. ఇందులో ఈ గిరియాల సత్యనారాయణ అనే భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఈ ఆలయానికి సంబంధించి అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు తాను ఎంత ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నాడు, ఆలయానికి ఏమి ఇచ్చాననేది అతని మాటలోనే ఒకసారి చూద్దాం. వైకుంఠపురం దేవస్థానంలో అంతా అన్యాయక్రాంతం జరిగిపోతుంది. శనివారం అన్నదానం విషయంలో మేమేమి ఎటువంటి ఖర్చు రాయను. 80 లక్షల దాకా నా సొంతం ఉంటుంది. ఆయన నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, అన్ని లక్షలు ఖర్చు పెట్టానని బయట చెప్తున్నారని మేము విన్నాం. కూరగాయల కొట్లో లంచం ఉంటుందంట, అన్నిట్లో లంచం వాళ్ళే చెప్పుకుంటారు. మేము సిద్ధంగానే ఉన్నాం అన్నదానం ఖర్చు చూపించడానికి. నేను 2022 జూన్ నుంచి ఇప్పటి వరకు తెనాలి లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం నందు ప్రతి శనివారము 1000 మందికి భోజనాలు చేస్తున్నాను. నిత్య సరుకులు, బియ్యము, సరుకులు, అన్ని కూరగాయలని నేను సొంత ఖర్చుతోటి నేను పంపిస్తున్నాను. వైకుంఠపురం దేవస్థానంలో అంతా అన్యాయక్రాంతం జరిగిపోతుంది. ఈ దేవస్థానంలో నేను చేస్తుంటే వాళ్ళు గుడి కింద రాసుకున్నారు. ఆ దేవస్థానంలో పనిచేసే వాళ్ళే చెప్పారు, ఇట్లా గుడి కింద రాసుకుంటున్నారు నువ్వు చేస్తుంటే బాబాయ్ అని. వాళ్ళు నా పేరు మాత్రం చెప్పొద్దు, అందుట్లో చేసే ఎంప్లాయీసే చెప్పారు. మరి ఏందని అడిగినందుకు ఈ అబ్బాయి ఎట్లాగెళ్తాడా, ఎన్నాళ్ళుండా వెళ్తలేదని ఎస్సీల అమ్మాయి అని వాళ్ళని నా మీద చీపురుడి సేవని దాడి చెప్పి ఏదో తుస్కారంగా మాట్లాడతాం. మరి వంట మాస్టర్ కూడా నీకు ఎవరు చేస్తారు ఇవన్నీ, పులిహార ఎవరు చేస్తారు, కేసరి ఎవరు చేస్తారు, మాకు లంచం ఇవ్వకుండా అని తొలిలో నా దగ్గర 20 వారాలు 2500 కాడికి డబ్బులు తీసుకున్నాడు. మరి ఈ భక్తులు ఇచ్చే బియ్యం ఏమవుతున్నాయి, మరి ఇచ్చే డొనేషన్లు ఏమవుతున్నాయి, వాటి మీద వచ్చే 10 కోట్ల మీద వడ్డీ ఏమవుతుంది, వాళ్ళే చెప్పారు 10 కోట్లు ఉంది అన్నదానం. ఇవన్నీ వాళ్ళే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు, ఇతను ఎలా వెళ్ళిపోతాడా అని అదొక కక్ష కట్టారు. పురస్కారంగా మాట్లాడటం, ఏదో అగౌరవపరచడం, ఏదో మేమేదో దోసుకుపోవటానికి వచ్చినట్టుంది. వాళ్ళు గోతాలు దోసుకుపో. నేను ఈవో గారిని ఏందండి అని అంటే నువ్వు చేసుకున్నావా వెళ్ళావా అని అంతే ఉండు అని అన్నారు. మరి ఈవో గారుగా నేనేమో ఆమెతో ఎగిరించి ఎదురు పోరాటంగా మాట్లాడి మరి దాని న్యాయం జరగాలని ఆర్టీఐ ప్రకారం కమిషనర్ తెలిపాను, డీసీకి తెలిపాను, మరి అసిస్టెంట్ కమిషనర్ తెలిపాను, మరి సీఎం ఆఫీసులో పెట్టాను. ఏం కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇంత స్పందన కూడా లేదు. ఏదో ఆఫీసులోకి వెళ్తే మేము చేస్తున్నాము, మీరు తప్పకుండా నాకు 25-30 ఏళ్ళు అవుతుందండి. కూరగాయలు కానీ సరుకులు కానీ నేను ఒక్కసారే తాగుతాను. 200 టిక్కీలు 400 ఎక్స్ట్రా వెళ్తే పాడైపోతాయి అని అయిపోగానే నేనే తోలుతాను సొంతంగా. ఎంక్వైరీ చేసుకోండి, సేవకులు ఉండారు, గుళ్ళు బ్రాహ్మణులను అడగండి, అందరూ ఉండారు. వాళ్ళు నేను చేస్తున్నాను గుడి కింద చేస్తున్నారు, ఎంక్వైరీ చేసుకోమని కూడా 80 లక్షల దాకా నా సొంతం ఉంటుంది. నేను అడగలేదు, మామూలుగా వాళ్ళు తోలుతున్నాను, నీకు నువ్వు చక్కగా చేసుకుంటున్నావు గాయా, నీకేం ఇబ్బంది చేయ. కానీ నన్ను మామూలుగా 7 చెరువులు నీళ్ళు వాళ్ళకేం లేదండి. కూరగాయల కొట్లో లంచం ఉంటుందంట, అన్నిట్లో లంచం వాళ్ళే చెప్పుకుంటున్నారు.
మాకు అనుమానం ఏంటంటే అండి, గుడి కింద రాసుకుంటున్నారని వాళ్ళ గుడి ఎంప్లాయీస్లోనే చెప్పారు కాబట్టి సుమారు నేను 1000 మంది పైగా చేయమంటున్నానండి. దాన్ని కుదించి 600 మంది అని 700 మంది అని అట్లా చేస్తారు. తింటా లేకపోతే నువ్వు బాధపడకపోయా అని. మరి వాళ్ళు ఎంతో ప్రేమతో భక్తితో వాళ్ళు చాలా బాధపడతా వెళ్తారు, దేవస్థానంలో పెడతానికి చేతులు రావట్లేదని. అవును, ఈ చట్టరీత్యం నేను వ్యవహారంగా చంద్రబాబు నాయుడు గారికి మరి కమిషనర్ గారికి ఇది చూస్తున్నా సంవత్సరం నుంచి. ఇక అందుకని చెప్పేసి ఇంకెట్టా లాభం లేదని నేను మీడియా ముందర పెట్టి కలిశానండి. కలిస్తే నీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, నేను చైర్మన్ పెడతాను అని చెప్పాడు. మనోహర్ గారే చెప్పాడు. కలిసాను. అయితే వైకుంఠపురం దేవస్థానంలో ప్రతి శనివారం జరిగే అన్నదానానికి సంబంధించి తాను నిత్యావసర సరుకులు మొత్తంగా కూడా తానే సమకూరుస్తున్నట్లు దాత సత్యనారాయణ అయితే తెలియజేస్తా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి అసలు వైకుంఠపురం దేవస్థానంలో దాత సత్యనారాయణ నిత్యావసర సరుకులు అందజేస్తున్నారా, ఆ దేవస్థానానికి అన్నదాన కార్యక్రమానికి ఆయన ఏ విధంగా సహకారం అందిస్తూ ఉన్నారు, అసలు ఆయన చేస్తున్న ఆరోపణలో వాస్తవాలేంటి, అందులో ఈ నిజమెంత అబద్ధమెంత అనేది కూడా ఆలయ సహాయ కమిషనర్ అనుపమ దీని గురించి ఆవిడ ఏం చెప్తున్నారు అనేది ఆవిడ మాటలోనే ఒకసారి తెలుసుకుందాం. ప్రతి శనివారం అన్నదానం గురజాల సత్యనారాయణ అనే ఆయన ప్రతి శనివారం దేవస్థానంలో అన్నదానం చేస్తానన్నది మాట వాస్తవం అండి. కాకపోతే నేను రాకముందు గతంలో 2022 నుంచి ఆయన ప్రతి శనివారం మన దేవస్థానంలో అన్నదానం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు శనివారం రోజు 600 మందికి నుంచి 600 మంది వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. శనివారానికి ఎంత ఖర్చు అయ్యింది అనే దానికి క్యాలిక్యులేట్ చేసుకొని దానికి సంబంధించి బియ్యము, సరుకులు, కూరగాయలు అందిస్తాం. దేవస్థానం తరపున గ్యాస్, పెరుగు, తర్వాత అసిస్టెంట్ కుక్ని అవన్నీ కూడా దేవస్థానం తరపున ఖర్చు చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయన తెచ్చిన సరుకులు సరిపోయిపోయినా ఏదైనా కూరగాయలు ఏదైనా ఇది అయినప్పటికీ దేవస్థానం వారు అందజేయడం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి శనివారం అనేది రిజిస్టర్ ప్రకారము యాజ్ పర్ రిజిస్టర్ ప్రకారం స్టాక్ రిజిస్టర్లో ఎటువంటి ఎంట్రీ అనేది మేము రాయము. శనివారం అన్నదాత ఉన్నారు కాబట్టి అన్నదానానికి సంబంధించి ఎటువంటి ఖర్చుల్ని దేవస్థానం వారు రాయలేదు. కావాలంటే దానికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉంటే గనక ఎవరు వచ్చినప్పటికీ మీడియా వాళ్ళైనా లేకపోతే ఏదైనా ఆఫీసర్ అయినా ఏదైనా రిపోర్టెడ్ గా ఏదైనా కావాలంటే మేము సిద్ధంగానే ఉన్నాం అన్నదానం ఖర్చులు చూపించడానికి. శనివారం రిజిస్టర్ లో ఎటువంటి అన్నదానం ఖర్చు అనేది రాయడం. అయితే ఇదొకటి, ఆయన అన్నదానం చేస్తున్నాను అనేది వాస్తవమే, ఆయనకి 100% మేము సహకరిస్తూనే ఉన్నాం. కానీ దేవస్థానంలో వీళ్ళు ఖర్చు రాస్తున్నారు అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఆరోపణ చేసినప్పుడు అది వాస్తవమా కాదా అనేది తెలియకుండా వాళ్ళు ఖర్చు రాస్తున్నారని ఆయన మీడియా ముందు ఎలా చెప్పారనేది మాకు ఇంతవరకు తెలియదండి. ఆమె వాళ్ళు నిజంగా రికార్డెడ్ గా ఉందా లేదా అని చెక్ చేయకుండానే ఆయన ప్రతిసారి ఇదే విషయాన్ని ఆర్టీఐ కింద, పీజీఆర్ఎస్, బయట భక్తుల్లోనూ ఎక్కడ ఆయనకి వీలుంటే అక్కడికి వెళ్ళిపోయి ఇదే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తారు. అది ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక అధికారి తప్పు చేశారో ఒక డిపార్ట్మెంట్ లో ఏదైనా జరిగినప్పుడు అది వాస్తవమా కాదా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోకుండా మీడియా ముందు అందరి ముందు ఎలా చెప్పకూడదు కదండి. రమ్మనండి, ఎవరు వచ్చినా మాకేం ప్రాబ్లం లేదు. ఆయన నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టానని బయట చెప్తున్నారని మేము నా నోటీస్ కూడా వచ్చిందండి. దానిలో ₹1 కూడా ఎటువంటి ఖర్చు జరగలేదు. అది వాస్తవం. నిజాలు తెలియకుండా మీడియా ముందు అందరి ముందు ఎట్లా పడితే అట్లా ఒక ఉద్యోగిని లేకపోతే ఒక దేవస్థానం పరువు తీసే పనులు చేయడం అనేది సమంజసం కాదని గతంలో ఒకేసారి ఒక 20 బ్యాగులు ఏదో రైస్ బ్యాగులు తెస్తానన్నప్పటికీ తెచ్చి ఉన్నారు. తెస్తే మనకి స్టోర్ చేయడం కొంచెం ప్రాబ్లంగా ఉందని ఏ రోజు శనివారం అన్నదానం జరిగితే ఆ రోజు వరకే ఇవ్వండి, ఇంకొక రోజున మీరు ఈ మాయవాడారనో మమ్మల్ని దొంగలుగా చేసి మాట్లాడటం అది ఎంతవరకు అనేది అయినా అసలు మేము తీసుకోవండి. ఆ రోజు వరకే తీసుకున్న దానికి కూడా రసీదు తీసుకోమని ఎన్నిసార్లు ఫోన్లు చేసినప్పటికీ నేను వస్తున్నాను చేస్తున్నాను అంటారే తప్ప మరి మమ్మల్ని వాంటెడ్గా దొంగలు చేయాలనుకుంటున్నారో దేవస్థాన ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఆయన రసీదు తీసుకోమనండి. అలాగే ప్రతి శనివారం రికార్డెడ్గా ఏం రాశారనేది చెక్ చేసుకొని మాట్లాడాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు యాజ్ ఏ దాతగా ఆయన గౌరవించడం దేవస్థానం ఈవోగా మా బాధ్యత. అలాగే స్టాఫ్, సిబ్బంది అందరం గౌరవంగానే చూస్తామండి. కాకపోతే మమ్మల్ని దొంగలుగా చేసో లేకపోతే తల్లి స్వామిని మా స్టాఫ్ను ఇలా దొంగలుగా చేసి ఒక ప్రతిష్ట గల దేవస్థానంని దెబ్బతీయాలనుకోవడం వాంటెడ్గా అది చాలా తప్పండి. ప్రతి శనివారం ఆయన అన్నదానం చేయడం అనేది కూడా అన్నదానం పెడతాడు. నేను వచ్చిన తర్వాత భక్తులు పెరిగారన్నారు, వాస్తవం. ఇప్పుడు భక్తులు అయితే పెరిగారండి, అందులో కూడా డౌట్ ఏం లేదు. కాకపోతే ఆయన అన్నదానం చేసే సమయంలో వాళ్ళ టీంను ఒక వాళ్ళని తీసుకొచ్చి ప్రజెంట్ చేసే వాలంటీర్లు కానీ అన్నదానం సమయంలో భక్తులపై కానీ ఎట్లా పడితే అట్లా అసభ్యంగా మాట్లాడడం, ఫోర్స్గా నువ్వు ఇంత మంచి దాతవయ్యండి ఇలా ఎందుకు సత్యనారాయణ గారు అని మేము ప్రశ్నించాం తప్ప ఏ రోజు ఆయన అగౌరవంగా మాట్లాడడం కానీ నువ్వు అక్కడ ఇలా ఇక్కడ ఎలా నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఏదన్నా ఉంటే అఫీషియల్ గానీ మీ ప్రాబ్లం ఏంటండి, ఏదైనా కావాలంటే వచ్చి చూసుకోండి అనే చెప్తున్నాను. భక్తుల మీద దురుసుగా ప్రవర్తించడం. మొన్న ఈ మధ్య ఒక భక్తురాలండి టేబుల్ పక్కన ఒక ప్లేట్ పెట్టుంది,
ఆ ప్లేట్ పైన మూత తీస్తే అందులో రైస్ అవి ఉన్నాయి. ఎవరో పెద్ద ఆవిడ పాపం తెలియక తీసుకున్నారు. తీసుకుంటే నీకేం రోగాలు ఉన్నాయని అన్నదానం ఇక్కడ ఇవన్నీ పట్టుకోవడానికి వచ్చావు, నీలాంటి వాళ్ళు ఇక్కడ అన్నదానం చేసేది అంటే అమ్మాయి లేదండి ఇక్కడ ప్లేట్ పెట్టింది తీసుకున్నాం అని చెప్పి, దానికి ఆయన నేను పెడితే కానీ తినడానికి గతి లేదా ఈ ఓరియంటేషన్ లో ఆయన ప్రవర్తించడం జరుగుతుంది. ఎవరన్నా ఈ కింద మీరు దాత అని చెప్పారండి, మిమ్మల్ని కలవడానికి వచ్చాము, మీకు ఎంత ఖర్చు అవుతుంది, మీరే చేస్తున్నారంట కదా, మాకు కూడా అవకాశం కల్పించండి అని వేరే 2-3 దాతలు 2-3 వారాలు కలిస్తే వాళ్ళ పట్ల మీరేం పెట్టేది, నేను పెట్టుకుంటాను ఇక్కడ, ఈ దేవస్థానం నాది, మీరెవరు చెప్పడానికి అనే ఇదిలో ఓరియంటేషన్లో మాట్లాడారని కంప్లైంట్ కూడా చేస్తున్నారు. అయితే తెనాలిలో ప్రసిద్ధి చెందినటువంటి వైకుంఠపురం దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీనే విధంగా ఈ విధమైనటువంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని చెప్పి సహాయ కమిషనర్ అనుపమ చెప్తా ఉన్నారు. దాత సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన అందించే ప్రతి సహకారానికి, ఆయన అందించే అన్నదానానికి సంబంధించి, ఆయన చేసిన సహాయానికి సంబంధించి ప్రతి ఒక్క బియ్యపు గింజ, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు కూడా భక్తులకు చేరవేశాము, అన్నదాన రూపంలోనే భక్తులకు అందించాం తప్పితే ఆయన ఇచ్చిన వాటిని తప్పుదోవ పట్టించడం కానివ్వండి, పక్కదారి పట్టించడం కానివ్వండి అనేది అవాస్తవం. కావాలంటే కనుక రికార్డులు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరు వచ్చి రికార్డులు అడిగినా కానీ చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే సహాయ కమిషనర్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాతకి ఇచ్చే గౌరవం తామ దేవస్థానం తరపున ఎల్లప్పుడూ ఇస్తాము, కానీ ఆయన అందుకు శృతిమించి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఆలయంలో సృష్టిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రతి అంశానికి కూడా ఆర్టీఐ ద్వారా ఎంక్వైరీ చేయించడం, వివరణ కోరడం వంటి దాని మీద కూడా ఆయన ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయాన్ని, వైకుంఠపురం దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగానే తాము ముందుకెళ్తున్నాము తప్పితే ఇటు భక్తులను ఇబ్బంది పెట్టాలి, దాతలను ఇబ్బందులు పెట్టాలని చెప్పిన తమ ఉద్దేశం కాదని చెప్పినైతే సహాయ కమిషనర్ అయితే అనుపమ అయితే చెప్తా ఉన్నారు. వాస్తవాలకి విరుద్ధంగా ఒక ప్రభుత్వ అధికారిని మీద అసత్యపు ఆరోపణలు చేయడం అనేది కూడా పూర్తిగా చాలా ఇబ్బందికరంగా అని చెప్పి కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పినైతే ఆవిడ కోరుతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు రాష్ట్రంలోనే చిన్న తిరుపతిగా గుర్తింపు పొందినటువంటి తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో జరుగుతున్నటువంటి వైకుంఠపురం దేవస్థానం మీద వస్తున్నటువంటి ఇటు ఆరోపణలు అనేవి కూడా సర్వత్రా అయితే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. వైకుంఠపురం దేవస్థానంలో అంతా అన్యాయక్రాంతం జరిగిపోతుంది. శనివారం అన్నదానం విషయంలో మేమేమి ఎటువంటి ఖర్చు రాయను. 80 లక్షల దాకా నా సొంతం ఉంటుంది. ఆయన నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టానని బయట చెప్తున్నారని మేము విన్నాం. కూరగాయల కొట్లో లంచం ఉంటుందంట, అన్నిట్లో లంచం వాళ్ళే చెప్పుకుంటారు. మేము సిద్ధంగానే ఉన్నాం అన్నదానం ఖర్చు చూపించడానికి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.